జీవన్ కామెంట్ చేస్తున్నారు, ఇదంతా సింపతి డ్రామా అంటూ క్రియేటివ్ ఓన్ హ్యాపీనెస్ కామెంట్ చేస్తున్నారు. అలాగే కళ్యాణ్ హ్యాస్ నాట్ యూజ్డ్ ఎనీ విమెన్ కార్డ్, హీ హాజ్ 100% జెన్యూన్ ఇన్ ఆల్ దీస్ 100 days అంటూ కామెంట్ చేస్తున్నారు. వెంకట్ కామెంట్ చేస్తున్నారు. సింపతి స్టార్ తనుజ కళ్యాణ్ ఇప్పుడు సపోర్ట్ అండ్ క్రయింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు క్రియేటివ్ ఓన్ హ్యాపీనెస్. బట్ ఎస్ ఇమ్ము వుడ్ హ్యావ్ బీన్ అట్లీస్ట్ ఇన్ సెకండ్ ప్లేస్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వెంకట్ బిగ్ బాస్ సరిగా గేమ్ సరిగా లేదు అంటూ పిఎం వేణు కామెంట్ చేస్తున్నారు. తనూజాని టీఆర్పీ కోసం వాడుకున్నారు, వర్స్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు. లేడీ సెలబ్రిటీస్ షోకి రాకూడదు, వాళ్ళని కేవలం యూజ్ చేసుకుంటున్నారు అంటూ రాణి దండు కామెంట్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఎవరు చూడరు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటూ కామెంట్ చేస్తున్నారు శశి రాయల్. అలాగే లేడీస్ హెల్ప్తో కళ్యాణ్ గెలిచాడు అంటూ లావణ్య కామెంట్ చేస్తున్నారు. ఇమ్ము అన్ని గేమ్స్ బాగానే ఆడాడు, ఇమ్ము లేకపోతే బిగ్ బాస్ 9 లేదు అంటూ కామెంట్ చేస్తున్నారు. షాన్విక కామెంట్ చేస్తున్నారు. వర్స్ట్ విన్నర్ ఇమ్ము ఈజ్ రియల్లీ ద విన్నర్ అంటూ కామెంట్ చేస్తున్నారు పోలి రాజు. అలాగే ఒకటే నిజం విజేతలు తరపున మాట్లాడుతున్నారు, ఆర్టీవీ ఒకటే నిజమైన విజేతల తరపున మాట్లాడుతున్నారు అంటూ జీవన్ కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మేము అలా అనే పార్షియాలిటీ ఏమి ఉండదు, మాకు అందరి కోసం మేము మాట్లాడతాం ఖచ్చితంగా. ఓటు వేయాల్సిన విన్నర్ అవ్వాలి, ఓటు వేయాలమ్మ విన్నర్ అవ్వాలంటే విన్నర్ అంటే సరిపోదు అంటూ కావేరి కామెంట్ చేస్తున్నారు. అలాగే ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇమ్ము వల్లే బిగ్ బాస్ 9 నడిచింది అంటూ కామెంట్ చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయాలు ఏంటి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు? ఇమాన్యుయల్ ఏ ప్లేస్లోకి వచ్చి ఉండాల్సింది, అసలు గెలిచి ఉండాల్సిందని కొంతమంది అంటున్నారు, లేదు అట్లీస్ట్ టాప్ 3లో ఉండాల్సింది అంటున్నారు, బ్రీఫ్ కేస్ ఇచ్చి ఉండాల్సిందని కొంతమంది అంటున్నారు. అండ్ ఇమాన్యుయల్ ఫ్రెండ్స్ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గతంలో బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా డైరెక్ట్గా పోస్టులు పెడుతున్నారంటే ఒకసారి వాళ్ళు ఎంత బాధపడ్డారనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు, రోహిణి కామెంట్ చేశారు, వెరీ డిసప్పాయింటెడ్ విత్ బిగ్ బాస్ సీజన్ 9, కష్టపడిన వాల్యూ ఉండదు, దానికి తగ్గ రిజల్ట్ ఉండదు, ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఓన్లీ ఫర్ సఫరింగ్ అంటూ ఒక ఇమోజీస్ కూడా అక్కడ పెట్టడం జరిగింది. అలాగే గెటప్ శ్రీను కామెంట్ చేశారు. గెటప్ శ్రీను చాలా తొందరపడి ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు, అలాంటిది గెటప్ శ్రీను కూడా ఈ విషయంలో కామెంట్ చేశారంటే చాలా బాధపడి ఉంటారు ఖచ్చితంగా. ఎమాన్యుయల్కి మంచి ఫ్రెండ్ కూడా గెటప్ శ్రీను. అలాగే శివజ్యోతి గతంలో బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు. శ్రవంతి చొక్కారపు ప్రముఖ యాంకర్ మనందరికీ తెలిసింది, తాను కూడా కామెంట్ చేశారు. వీళ్ళందరూ ఇమాన్యుయల్ని సపోర్ట్ చేస్తున్నారు, ఇమాన్యుయల్కి మద్దతుగా నిలుస్తున్నారు, ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని భావిస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీరు కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఆర్టీవీతో చాలా రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతున్నందుకు, మాతో కాల్ చేసి మాట్లాడుతున్నందుకు, కామెంట్స్ చేస్తున్నందుకు, మేము చేస్తున్నటువంటి ఈ పోల్లో నిర్వహిస్తున్న పోల్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్ అందరికీ కూడా. మరో కాలర్ ఉన్నారు, జగన్నాథ్ జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుంచి. జగన్నాథ్ గారు సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మనం ఇక్కడ కర్ణాటకలో మేము ఉంటాం సార్, కానీ వాళ్ళ లాంగ్వేజ్ ఫీలింగ్ వల్ల బయటకు వచ్చేసాం, మన స్టేట్ కి మనం వచ్చేసాం. కానీ ఇక్కడ చాలా లాంగ్వేజ్ ఫీలింగ్ ఉంది. కర్ణాటకలో లాంగ్వేజ్ ఫీలింగ్ ఉందా? తెలుగు అబ్బాయి విన్ అవ్వాలంటే తెలుగు అమ్మాయి అయ్యి ఉండాలి. వేరే స్టేట్ నుంచి కన్నడ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మన దగ్గర గెలిపిస్తాం, మన పైన రుద్దుతాం అంటే మన తెలుగు వాళ్ళు అలాగే మనం సపోర్ట్ చేయాలి సార్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి తెలుగు సార్ ఎందుకు పెట్టారు, వారి తెలుగు సార్ అన్నాక తెలుగు వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తాం సార్ ఇకపై నుంచి. ఎందుకంటే కన్నడ షోలో మనల్ని ఎంకరేజ్ చేయరు, తీసుకోరు. తమిళ షోలో కూడా మనల్ని తీసుకోరు, మన వాళ్ళని పురుగుల్లో చూస్తారు అక్కడ. ఎందుకంటే మేము ఫేస్ చేసాం, ఎవరి బెంగళూరులో ఉన్న పర్సన్ కూడా ఫేస్ చేశారు. దానివల్ల ఏంటంటే ఇకపై నుంచి తెలుగు వాళ్ళకి కళ్యాణ్ గెలవాలని కూడా సేమ్ ఇది ఒక రీజనే, మన తెలుగు వాళ్ళు గెలాలని చాలా మంది అభిమానంతో చేశారు. ఎందుకంటే లాస్ట్ టైం నిఖిల్ గెలిచాడు, చాలా మంది ఫీల్ అయ్యారు, అరే మన తెలుగు గడ్డ మీద కన్నడ వాడు గెలిచాడే, అక్కడ మనకి అసలు సపోర్ట్ చేయరు, అసలు మన గేట్ దగ్గర కూడా రానివ్వరు. కర్ణాటక సీరియల్స్ లో కానీ మన తెలుగు ఒక్కడైనా ఉన్నాడా కన్నడ సీరియల్ లో కానీ కన్నడ బిగ్ బాస్ లో కానీ అట్లీస్ట్ ఫస్ట్ వారం వరకు ఎవరైనా వెళ్ళారా? మన వాళ్ళు గేట్ దగ్గర కూడా రానివ్వరు అక్కడ. మన వాళ్ళకి ప్రాంతీయ బాధ మనకు ఉండదు, కానీ వేరే వాళ్ళకు ఉంది. మన వాళ్ళు వీఆర్ ఇండియన్స్, మన అందరినీ ఒకలే చూడాలి, ఇది గేమ్ లా చూడాలి అంటాం. కానీ బయట రాష్ట్రాల్లో అలా లేదు. తమిళలో పనిచేస్తాం, మేము కర్ణాటకలో పనిచేస్తాం, కానీ చాలా లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంది ఇక్కడ. ఓకే,
రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ జగన్నాథ్ గారు చెప్పిన దాంట్లో ఖచ్చితంగా కొంత నిజం ఉంది. అక్కడ అంటే తెలుగు నటుల్లో చాలామందిలో ఈ అభిప్రాయం ఉంది. సీరియల్ ఆర్టిస్టులు అయినా సినిమా ఆర్టిస్టులు అయినా సరే చాలామందిలో ఉన్న అభిప్రాయం, మైసెల్ఫ్ యాజ్ ఎ యాక్టర్గా నేను చూస్తుంటాను కాబట్టి, నా కోలీగ్స్ నా ఫ్రెండ్స్లో కూడా నేను చూస్తుంటాను కాబట్టి చాలామందిలో ఉన్న అభిప్రాయం ఇది. కర్ణాటకలో మన తెలుగు వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేయట్లేదు కదా. ఏ ఒక్క బిగ్ బాస్ సీజన్లో కూడా తెలుగు వాళ్ళని తీసుకున్నారా? తమిళ్లో తీసుకున్నారా? మలయాళంలో తీసుకున్నారా? లేదంటే అక్కడి సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ మన వాళ్ళకి ఇంత ఎంకరేజ్మెంట్ ఉందా? లేదంటే వేరే ఉద్యోగాల కోసం వెళ్ళినా సరే చాలా సందర్భాల్లో కర్ణాటకలో ముఖ్యంగా మనం చూసాం, లాంగ్వేజ్ విషయంలో లాంగ్వేజ్ కన్నడ మాట్లాడితేనే ఇక్కడ ఉండాలని చెప్పేసి గొడవలు పడినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఆ డిస్క్రిమినేషన్ అక్కడ కనిపిస్తుందని చాలామంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ మనం మాత్రం అందరినీ తెచ్చి సమానంగా మనకంటే ఎక్కువగా వాళ్ళని మన నెత్తి మీద పెట్టుకుంటున్నాం అనే బాధ చాలామంది ఆర్టిస్టుల్లో ఉన్నమాట వాస్తవం, చాలామంది నటుల్లో ఉన్నమాట వాస్తవం. సీరియల్స్ అయినా సినిమాలైనా ఇంకేదైనా సరే, ఈవెన్ బిగ్ బాస్ అయినా సరే బయట లాంగ్వేజెస్ వాళ్ళు మన ఆర్టిస్టులు లేరా, మన దగ్గర సెలబ్రిటీస్ లేకనా, ఎందుకు ఇదంతా అని చాలామందికి అభిప్రాయం ఉంది. ఇక ఎవరిష్టం వాళ్ళది. కానీ చివరికి హాసిని జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుంచి. హాసిని, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యా, చెప్పండి మీరేమనుకుంటున్నారు? మేమైతే ఆల్రెడీ నేను కాల్ చేశాను కదా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ. అవునవును. ఇప్పుడు వచ్చి కొన్ని కమెంట్స్ చూశాను. ఓకే. కళ్యాణ్కి కొంచెం బ్యాడ్ గా పెడుతున్నారు, వాడు ఒక విన్నరా అది ఇది అని. ఇంకోటి ఏంటంటే సోల్జర్ కార్డ్ ప్లే చేశారు అని. సో ఏంటంటే అక్కడ సోల్జర్ అని మాత్రమే కాదు విన్ అయింది, తన గేమ్ అన్ని చూసే విన్ అయ్యాడు. కాకపోతే ఒక సామాన్యుడు వచ్చి విన్ అవ్వడం అనేది గొప్పతనం అక్కడ. ఓకే, అదే కదా. సో అందరు ఎందుకు బ్యాడ్గా చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు మనము ఒకవేళ సపోజ్ తనుజాకు సపోర్ట్ చేయాలంటే ఒకవేళ తను గెలవాలి అనుకున్నప్పుడు తనని హైప్ ఇచ్చుకోవాలి, కానీ తనకి ఆపోజిట్ గా ఎవరైతే ఉన్నారో అంటే విన్ అయ్యే ఛాన్సెస్ వాళ్ళని ఎందుకు తక్కువ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏదైనా కానీ రాజకీయాల్లో అయినా కానీ ఏదైనా విన్ అవ్వాలి అనుకున్నప్పుడు మన వాళ్ళని కొంచెం పైకి ఎత్తుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళని కిందకి దించాలని చూడకూడదు. తను అక్కడ దాకా వెళ్ళాడు కాబట్టి విన్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే ఒక కామనర్ విన్ అయ్యేందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కామనర్ అనేవాడు అక్కడ వరకు వెళ్ళడమే చాలా గ్రేట్. వాళ్ళ హౌస్ కూడా చూసాం, ఏదో పల్లిలో ఏదో కొట్టు అలా చిల్లర కొట్టు ఏదో పెట్టుకొని అన్ని చేసుకుంటా అతను అక్కడికి వెళ్ళడం అనేది చాలా గ్రేట్. సో కామెంట్స్ పెట్టుకునే వాళ్ళు అట్లీస్ట్ బిగ్ బాస్ స్టేజ్ వరకు కూడా వెళ్తారో లేదో కూడా డౌటే. వాళ్ళు మన కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు అనేది షాక్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అగైన్ హాసిని. సో కళ్యాణ్ గురించి అలా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు ఇష్టమైన వాళ్ళని సపోర్ట్ చేసుకోవడం తప్పలేదు, కానీ అవతల వాళ్ళని తగ్గించి మాట్లాడొద్దు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అని. అదే కళ్యాణ్ విన్ అవ్వడం అనే విషయంలో కొంతమంది మేబీ కామెంట్స్ చేస్తుండొచ్చేమో, బట్ మోస్ట్లీ ఎక్కువ మంది ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అంటున్నారు. ఇమాన్యుయల్ అయితే విన్నర్ అయి ఉండాలి, లేదా అట్లీస్ట్ టాప్ 3లోకి వచ్చి ఉండాలి. ఆ సిల్వర్ బ్రీఫ్ కేస్ అయినా ఇచ్చి ఉండాల్సింది కదా. ఈ టాప్ 5లో ఉంచడం లేదంటే 4th ప్లేస్లో ఎలిమినేట్ చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ కాదు. చాలామంది బాధపడ్డామని చెప్తున్నారు, చాలా అన్యాయం జరిగిందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇంత బహిరంగ డిస్కషన్ జరగడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. గత సీజన్స్లో ఎప్పుడు ఎవరి గురించి ఇంత పెద్ద ఎత్తున ఫలానా వాళ్ళకి అన్యాయం జరిగిందని సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ ఇంత భారీ ఎత్తున రెస్పాన్స్ వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు మాత్రమే కనిపిస్తుంది ఇమాన్యుయల్కి సపోర్ట్గా. ఎందుకంటే అవునన్నా కాదన్న ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ అనే బాధ్యతను భుజాన్ని ఎత్తుకున్నారు బిగ్ బాస్ సీజన్ 9లో. అండ్ చాలామంది ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ కోసం చూసిన వాళ్ళు ఉన్నారు, కానీ అట్లీస్ట్ టాప్ 3లో కూడా రాకపోవడం అనేది మాత్రం చాలామందిని బాధ పెట్టిన మాట వాస్తవమే. మనం చాలామంది కాల్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. వీలైనంత వరకు ఎక్కువగా నేను కామెంట్స్ కూడా చదవడానికి ట్రై చేశాను. ఐ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ కామెంట్స్. సో ఇంకా మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఇంకా మీరేమనుకుంటున్నారు? ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని మీరు అనుకుంటే మాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇమాన్యుయల్ బ్రదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను, బట్ తాను ఆ టైంలో రెస్పాండ్ అవ్వలేదు, అందుబాటులో లేరు. ఒకవేళ కాల్ బ్యాక్ చేస్తే తప్పకుండా మరొకసారి మనం ఈ విషయం గురించి మాట్లాడదాం. ఇమాన్యుయల్ ఫ్యామిలీ ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు, వీలైతే ఇప్పుడు ఈ పోస్టులు చేసినటువంటి గెటప్ శ్రీను కానీ లేదంటే శివజ్యోతి కానీ
శ్రవంతి చొక్కవరపు వీళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు అనేది డైరెక్ట్గా ఆర్టీవీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం, ఇమాన్యుయల్ ఫ్యామిలీతో, ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం ఖచ్చితంగా ఆర్టీవీ చేస్తుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందిస్తుంది. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. అండ్ ట్రై టు కామెంట్. అండ్ ఇమాన్యుయల్ బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా ఆర్టీవీకి వస్తారు, మాట్లాడబోతున్నారు. అండ్ మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీరందరూ కామెంట్ చేస్తున్నారు, మా సర్వేలో ఓట్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం కాల్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ బీయింగ్ విత్ అస్. అండ్ ఆర్టీవీతో మీ బంధాన్ని కొనసాగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.